Hello everyone, welcome to Genuine Indian Trader యూట్యూబ్ ఛానల్. 3rd మార్చ్ అండ్ 4th మార్చ్ సో ఈ 2 రోజుల్లో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో నేను తీసుకున్న ట్రేడ్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ అయితే వీడియోని మన ట్రేడింగ్ సెషన్స్తో స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ 3rd మార్చ్ అండ్ దెన్ 4th మార్చ్ ట్రేడింగ్ సెషన్స్ ఫాలోడ్ బై ఈ 2 రోజుల్లో నేను తీసుకున్న లాజిక్, అంటే ఏ విధంగా ఆ ట్రేడ్స్ తీసుకున్నాను, సో ఈ లాజిక్ బేసిస్ మీద లేదంటే నా థాట్ ప్రాసెస్ ఎలా ఉన్నది అన్నదైతే ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ట్రేడింగ్ లాజిక్ సెక్షన్లో అయితే ట్రేడింగ్ లాజిక్ సెక్షన్లో కొంత ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ట్రేడింగ్ రూల్ అయితే మాత్రం వీడియో చివరిలో అయితే పెడుతున్నాను. సో తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు అట్లీస్ట్ ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ గానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ సెషన్స్ అయితే చూసి ఆ తర్వాత ఫైనల్ గా ట్రేడింగ్ రూల్ సెక్షన్ లో మరోసారి మీతోటి కనెక్ట్ అయితే అవుతాను. సీ యూ దేర్. ఈరోజు 3rd మార్చ్ మన 100 డేస్ ఛాలెంజ్లో డే 24. సో నేను ఆల్రెడీ ఒక ట్రేడ్ అయితే ప్లేస్ చేయడం జరిగింది. నా ఎంట్రీ వచ్చి ఇప్పుడు ఫామ్ అవుతున్న గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో అక్కడ, అండ్ దెన్ నా స్టాప్ లాస్ S2కి కింద అండ్ డే లో కోన, సో దానికి కింద ఒక తక్కువ స్టాప్ లాస్ తీసుకున్నాను. దాని నా టార్గెట్ వచ్చి 1.5 రేషియోలో నా టార్గెట్ అయితే ప్లేస్ చేసుకున్నాను. చాలా తక్కువ టార్గెట్ మాత్రమే ఇక్కడ నేను చూస్తున్నాను, ఒక కైండ్ ఆఫ్ స్కాల్పింగ్ ఇన్ 30 minutes. చూద్దాం ఈ ట్రేడ్ ఎలాగా మూవ్ అవుతుందో. సో ట్రేడ్ తీసుకున్న విత్ ఇన్ నెక్స్ట్ క్యాండిల్లోనే మన టార్గెట్ హిట్ అయిపోయింది. ఇక్కడ సిపిఆర్ వరకు వచ్చి ఇక్కడ ఆప్షన్ లెవెల్స్లో మన టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. సో ఓవరాల్గా అయితే ఈ ట్రేడ్లో మనకు ఒక 11K వరకు అయితే ప్రాఫిట్ అన్నది వచ్చింది. అండ్ ఇక్కడ మన స్మాల్ టార్గెట్ మాత్రమే మనం తీసుకున్నాం, ఎందుకంటే ఓవరాల్గా డౌన్ ట్రెండ్లో ఉంది. మనం ట్రెండ్కి ఎగెనెస్ట్గా ట్రేడ్ తీసుకున్నాం కాబట్టి ఒక స్మాల్ ప్రాఫిట్ అయితే నేను ప్లాన్ చేసుకున్నాను. అదేవిధంగా నా స్మాల్ ప్రాఫిట్ అయితే మాత్రం అచీవ్ అయిపోయింది. సో విత్ ఇన్ 1 అవర్లోనే. సో నెక్స్ట్ రేపటి సెషన్ కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తాను. అదేవిధంగా ట్రేడింగ్ లాజిక్ అనేది అట్ ద ఎండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ వీడియోని అయితే వాచ్ చేయండి స్కిప్ చేయకుండా. హలో, ఈరోజు 4th మార్చ్ మన 100 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్లో భాగంగా డే 25. సో నేను ఆల్రెడీ ఒక ట్రేడ్ని అయితే తీసుకున్నాను. నా ఎంట్రీ వచ్చి సెకండ్ క్యాండిల్ దగ్గర కాస్త పుల్ బ్యాక్ ఇచ్చినప్పుడు అక్కడైతే తీసుకుని, నా స్టాప్ లాస్ వచ్చి ఈ ఫస్ట్ క్యాండిల్ మిడ్ వాల్యూ కింద ఒక లెవెల్ దగ్గర అయితే నేను తీసుకున్నాను. అదేవిధంగా నా టేక్ ప్రాఫిట్ వచ్చి ఆల్మోస్ట్ ఎస్టర్డే హై వరకు ప్లాన్ చేసుకుంటున్నాను. 1.7 రేషియోలో అయితే నేను ఈ ట్రేడ్ని అయితే ప్లాన్ చేసుకున్నాను. సో చూద్దాం మరి ఈ ట్రేడ్ అన్నది మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్తుందా లేదంటే రిజెక్షన్ అయ్యి కిందకు వస్తుందా అన్నది. ప్రైస్ అన్నది ఆల్మోస్ట్ 1.5 hour సేమ్ రేంజ్లోనే టైం స్పెండ్ అయితే చేసింది. మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ ఒకసారి కిందకైతే వచ్చి రిజెక్షన్ అయితే ఇచ్చి మళ్ళీ పైకి అయితే ప్రైస్ వెళ్ళడం జరిగింది. సో ఇటువంటి టైంలో ఇంతకు ముందుగా నేను డిస్కస్ చేసిన ఒక ట్రేడింగ్ రూల్ ప్రకారం నేనైతే నా స్టాప్ లాస్ని కిందకి ట్రైల్ చేసుకుంటూ వెళ్తానని ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోస్లో చెప్పాను కదా. సో అదేవిధంగా నేను నా స్టాప్ లాస్ని అయితే స్లోగా కిందకైతే ఇప్పుడు పెట్టుకున్నాను. సో లాస్ట్ స్వింగ్ దగ్గర అదేవిధంగా ఇది ఇంకాస్త టైం ఇక్కడే స్పెండ్ చేస్తే సైడ్ వైజ్గా దెన్ అలా స్టాప్ లాస్ని అయితే కిందకు దించుకుంటూ వస్తాను. సో నేను ఆ ట్రేడింగ్ రూల్ అనేది యాక్చువల్గా ఇంతకు ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోని కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ప్లీజ్ చెక్అవుట్ దట్ వీడియో యాజ్ వెల్. సో గోయింగ్ ఫర్దర్ ఈ ట్రేడ్ అన్నది ఇంకా మరి అలాగే వెళ్తుందా లేకపోతే మన స్టాప్ లాస్ని తీసుకొని వెళ్తుందా అన్నది మనకు కాసేపట్లో తెలుస్తుంది. సో లెట్స్ వెయిట్. టైం ఇంకా ఆల్మోస్ట్ 2:30 అయితే అయ్యింది. సో మీరు చూడొచ్చు మార్కెట్ అన్నది మోస్ట్లీ డే హై దగ్గర చాలాసార్లు బ్రేక్ చేయడానికి ట్రై చేసి అండ్ అక్కడే కన్సల్టేట్ అవుతుంది. సో మన స్టాప్ లాస్ని ఆల్మోస్ట్ మనం మోర్ దాన్ 70% అయితే కిందకి తీసుకొని వచ్చాం. సో ఈ రోజు ఇన్ఫ్యాక్ట్ మార్కెట్ ప్రైస్ అన్నది రివర్స్ అయ్యి వచ్చి స్టాప్ లాస్ హిట్ అయినా సరే మనం మ్యాక్సిమం ఒక 20-30 పాయింట్స్ మించి అయితే మనం మార్కెట్కి అయితే ఇవ్వట్లేదు. సో ఎయిదర్ మనం కాస్త ప్రాఫిట్ లేదంటే కాస్త లాస్తో అయితే ఈ రోజునైతే ముగిస్తాం. సో నేను ఎందుకంటే అంత దగ్గరగా తీసుకొచ్చడానికి ఇంకొక రీజన్, సో ఇది ఎం ప్యాటర్న్ అయితే ఫామ్ అయ్యేలా కనబడుతుంది. ఎయిదర్ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయిన వాళ్ళు లేదంటే ఎం ప్యాటర్న్ ఫామ్ అయితే ఇంకా కిందకైతే వచ్చి స్టాప్ లాస్ అయితే హిట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 2:30 దాటింది, మీ అందరికీ తెలుసు. నేను 2:45 అయితే నేను ఇంకా నా ట్రేడ్ని అయితే నేను క్లోజ్ చేస్తానని. సో నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నా ప్రీవియస్ వీడియోలో వన్ ఆఫ్ ద ట్రేడింగ్ రూల్ అని ఆ వీడియోని కూడా నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను, ప్లీజ్ చెక్ చేయండి. 2:45కి నేను క్లోజ్ చేయాలి కాబట్టి నేను నా స్టాప్ లాస్ని అయితే ఇంత దగ్గరగా మూవ్ చేసుకున్నాను.
ట్రేడింగ్ లాజిక్ వచ్చేసరికి మార్చ్ 3న సో ఫస్ట్ ఒక హ్యూజ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ ఆల్మోస్ట్ అది సో ఫస్ట్ రెడ్ క్యాండిల్ సో ప్రీవియస్ డే లో వరకు అయితే మాత్రం ఫామ్ అయింది బట్ ఎటువంటి రిట్రేస్మెంట్ ఇవ్వలేదు అందువల్ల మనకు అక్కడ ఎంట్రీ దొరకలేదు అండ్ దెన్ సెకండ్ క్యాండిల్ కోన బ్రేక్అవుట్ ఇచ్చి సో ప్రీవియస్ డేలోని అండ్ దెన్ ఆల్మోస్ట్ ఒక లెవెల్ వరకు వెళ్ళింది ఈ లెవెల్ అన్నది జనవరి మంత్లో ఈ లెవెల్ అన్నది ఒకసారి టచ్ అయింది టెస్ట్ చేస్తుంది అనిపించింది సో 2 times ఆ లెవెల్ అయితే ఇక్కడ టెస్ట్ చేసింది విత్ ఇన్ ఏ డే సో విత్ ఇన్ 2 hours టైం ఫ్రేమ్లో సో డబుల్ బాటమ్ ఫామ్ అయింది కాబట్టి సో నేను ఒక చిన్న స్కాల్పింగ్ అయితే ప్లాన్ చేసుకున్నాను సో వేరే ఒక గ్రీన్ క్యాండిల్ దగ్గర నా ట్రేడ్ తీసుకొని సో డౌన్ సైడ్ డేలో కింద పెట్టుకొని ఆల్మోస్ట్ 1.5 రేషియోలో అయితే నేను ఇక్కడ ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకున్నాను అండ్ ఈ ట్రేడ్ వర్కౌట్ అయ్యింది అండ్ మనకి విత్ ఇన్ సో 1 hourలోనే మనకు 11K ప్రాఫిట్ అయితే మనం ఈ ట్రేడ్లో అయితే చూసాం కమింగ్ టు నెక్స్ట్ డే 4th March సో ఈ రోజు అయితే హ్యూజ్ గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది సో ఒక బయింగ్ మూమెంటం అయితే కనబడింది మార్కెట్లో సో ఆఫ్టర్ దట్ వచ్చిన రీట్రేస్మెంట్లో నేను స్టార్టింగ్లోనే నా ట్రేడ్ని అయితే తీసుకున్నాను యాజ్ పర్ మై రూల్ బట్ అది రీట్రేస్మెంట్ కొంచెం కిందకు అయితే వెళ్ళింది ఆల్మోస్ట్ క్యాండిల్ ఆఫ్ వరకు అయితే వెళ్ళింది నా స్టాప్ లాస్ వచ్చి ఆ క్యాండిల్ ఆఫ్ కిందన పెట్టుకున్నాను అండ్ దెన్ నా టేక్ ప్రాఫిట్ వచ్చి సో ఆల్మోస్ట్ ప్రీవియస్ డే హై 1:7 రేషియోలో అండ్ మార్కెట్ అన్నది ఆల్మోస్ట్ ఇంకా డే ఎండింగ్ వరకు కూడా అదే రేంజ్లోని కొనసాగి అట్ ద ఎండ్ అయితే నేను ట్రైలింగ్ చేసిన స్టాప్ లాస్ని అయితే హిట్ చేసింది సో ఇంతవరకు టైం స్పెండ్ చేసిన తర్వాత నేను మార్కెట్కి అయితే ఎక్కువ ఇవ్వాలనుకోలేదు అందుకే నా స్టాప్ లాస్ని ట్రైల్ చేస్తూ వెళ్ళాను సో ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మనకి ఈ ట్రేడ్లో 2.5K ఒక స్మాల్ లాస్ అయితే వచ్చింది సో ఓవరాల్గా ఎస్టర్డే మనకు ఒక 11K ఈరోజు 2.5K సో తో కలిపి 2 daysకి మనకి నెట్ ఒక 8.5K తోటి మనం అయితే క్లోజ్ చేసాం ఈ 2 daysని సైడ్ వేస్ మార్కెట్లో కూడా సో కొంచెం ఈ ప్రాఫిట్తో బయటపడగలిగామంటే సో బెటర్ అనే చెప్పాలి ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది ఎయిదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఒక మూమెంటం అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి విత్ ఇన్ దిస్ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ సో అప్పుడు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మంచి ట్రేడ్స్ అయితే దొరికే అవకాశం ఉంది ఇంకా ఈరోజు ట్రేడింగ్ రూల్ అయితే మాత్రం నేను చెప్పదలుచుకున్నది మీరు తీసుకునే రిస్క్ టు రివార్డ్ రేషియో అన్నది మీరు ఏ టైం ఫ్రేమ్లో మీరు ట్రేడ్ చేస్తున్నారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉండాలి ఇంకా చెప్పాలంటే మీ టైం ఫ్రేమ్కి ప్రపోర్షనేట్గా మీ రిస్క్ టు రివార్డ్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ నా కేసులో నేను 30 minutes క్యాండిల్స్ మీద నేను ట్రేడింగ్ అయితే చేస్తాను సో 30 minutes క్యాండిల్స్కి నేను తీసుకునే రిస్క్ టు రివార్డ్ 1కి 1.5 నుంచి 2 వరకు సో 1 రూపీ లాస్లో పెట్టుకుంటే 1.5 రూపీ గెయిన్ కావచ్చు లేదా 2 rupees వరకు అయితే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేస్తాను సో ఎందుకంటే పెద్ద టైం ఫ్రేమ్స్కి వచ్చేసరికి మీ రిస్క్ టు రివార్డ్ రేషియో అన్నది కొంచెం తగ్గించుకోవాలి అదేవిధంగా చిన్న టైం ఫ్రేమ్స్కి వచ్చినప్పుడు మీరు కొంచెం 3-4 వరకు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో 5 minutes కావచ్చు 1 minute కావచ్చు 2 minutes కావచ్చు సో బట్ పెద్ద ఫ్రేమ్స్ 50 minutes 30 minutes వరకు వచ్చేసరికి మాత్రం ఐడియల్గా అయితే నాకు సంబంధించిన వరకు 1:2 అన్నది ఐడియల్ సో బట్ నేనైతే 30 minutes టైం ఫ్రేమ్ లో 1.5 నుంచి కూడా నేను తీసుకున్న పొజిషన్ అయితే స్క్వేర్ అప్ కొంచెం స్క్వేర్ అప్ చేయడం అయితే నేను స్టార్ట్ చేస్తాను ఈ రకంగా నేను స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఆల్మోస్ట్ ఎవ్రీ 10 ట్రేడింగ్స్ లో ఒక 6-7 ట్రేడింగ్స్ అయితే మాత్రం హిట్ అవుతున్నాయి అంటే ఒక రకంగా 60% to 65% వరకు అయితే మాత్రం నాకు విన్నింగ్ రేట్ అయితే ఉందనే చెప్పుకోవాలి సో అందువల్ల నేను ఖచ్చితంగా దీన్ని అయితే కంటిన్యూ చేస్తాను అండ్ దెన్ ఫర్దర్ గా కూడా నేను దీనికి స్టిక్ అయ్యి ఉంటాను సో ఇది గనక మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే సో ఈ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ దెన్ సో మీ కమ్యూనిటీలో మీ ట్రేడింగ్ ఫోరం లో ఈ వీడియోని అయితే షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ సో అంటిల్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ